దేవతల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. అలాగే మహావిష్ణువును తలుచుకోగానే సుదర్శన చక్రం గుర్తొస్తుంది. అయితే మహావిష్ణువుకు సుదర్శన చక్రాన్ని ఇచ్చింది మహేశ్వరుడే. అది ఎలా జరిగింది అంటే, ఒకానొక సమయంలో దైత్యులు దానవులు అఖండ బలవంతులై ముల్లోకాలలో ఉండే అందర్నీ హింసించసాగారు. దేవతలంతా కలిసి విష్ణువుని చేరి దైత్యదానవులను అణిచివేయవలసినదిగా ప్రార్థించారు. ఆలోచించాడు విష్ణువు. ఇది కాలమహిమే గాని వేరే ఏమీ కాదు. కాబట్టి కాలశాసనుడైన కంటేకాలుని ఆరాధించి ఈ కష్టం గడిచే విధానాన్ని సాధిస్తాను అని దేవతలను ఓరడించి పంపాడు. ఆ తర్వాత విష్ణువు కైలాసం దగ్గరలో ఒక గుండాన్ని నిర్మించి అగ్నులు రగిల్చి వేదమంత్రయుక్తంగా హోమం చేయసాగాడు. నిత్యం పార్థివలింగార్చన చేశాడు. మానస సరోవరం నుంచి పద్మాలను తెచ్చి పార్థివలింగాన్ని సహస్ర కమలాలతో అర్చించేవాడు. ఒకనాడు విష్ణువు మానస సరోవరానికి వెళ్ళి 1000 కమలాలు తెచ్చి పెట్టుకున్నాడు. శివసహస్రనామ స్తోత్రం చదువుతూ పువ్వులతో పూజ చేస్తుండగా నామమునకు ఒక పువ్వుకు కొరపడింది. 999 నామాలు పూర్తయ్యాయి. పువ్వులు అయిపోయాయి. మరొక నామం ఉండిపోయింది. ఏం చెయ్యడమా అని ఆలోచించాడు విష్ణువు. లోకులందరూ తనని పద్మాక్షుడి అని అంటారు కదా. అందువల్ల తక్కువ వచ్చిన పద్మం స్థానంలో తన నేత్రాన్ని పెకిలించి ఉంచబోయాడు. చటుక్కున ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు. విష్ణువును వారించాడు. శ్రీహరి, ఇప్పటిదాకా నువ్వు చేసింది చాలు. నేను ఎంతో సంతోషించాను. నీ పూజకు అలాగే పద్మం తక్కువైనందుకు నీ కన్నునే పెకిలించబోయినా నీ భక్తి కూడా నన్ను సంతోషపెట్టింది. ఏం కావాలో కోరుకో అని అడిగాడు శివుడు. హే సర్వేశ్వర, మహేశ్వర, ఈ కాలాన్ని శాసించేవాడిని, కాలకంఠుడివి నువ్వు. దైత్యుల వర్గం, దానవుల వర్గం రెండింటిలో చెడు చాలా పెరిగిపోయింది. దేవతలు వాళ్ళ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు చేసే యుద్ధాలు 3 లోకాలను గందరగోళం చేస్తున్నాయి. ఆదిత్యులు అవస్థల పాలై పారిపోయారు. శత్రువులను నివారించేందుకు నా దగ్గర ఉన్న ఆయుధాలు సరిపోవడం లేదు. ఏమి చెయ్యాలో దిక్కుతోచక నీకోసం ఇలా పూజిస్తూ నిష్టగా ఉంటున్నాను. నువ్వే ఏదో ఒకటి చెయ్యి పరమేశ్వర అని ఆ మహావిష్ణువు వేడుకున్నాడు శివుడిని. అప్పుడు వెంటనే శివుడు సొంతంగా తయారు చేసిన సుదర్శనం అనే చక్రాన్ని విష్ణువుకు ఇచ్చాడు. అప్పటి నుండి విష్ణువు చక్రధరుడు అయ్యాడు. చక్రధరుడు, చక్రపాణి, చక్రి అనే పేర్లు కూడా వచ్చాయి. అసలు ఈ సుదర్శన చక్రం ఒకటే కాదు, శివార్చన నిమిత్తం పెకిలించబోయిన పుండరీకాక్షుణ్ణి చిహ్నంగా చేతిలో పద్మమును పట్టుకొని పద్మధరుడిగా ప్రసిద్ధి చెందాడు విష్ణువు. శంఖచూడుడిని సంహరించినప్పుడు అతని అస్థికల ద్వారా ఆవిర్భించిన వాటిలో శ్రేష్ఠ శంఖాన్ని శివుడి వల్ల పొంది శంఖహస్తుడనే కీర్తిని సాధించాడు విష్ణువు. ఇలా శివప్రసాదంగా అనేక అస్త్రశస్త్రాలను పొందాడు ఆయన. ఆ తర్వాత శివుడు ప్రసాదించిన సుదర్శన చక్రంతో శత్రువుల ఆట కట్టించి స్థితికర్తగా ఎనలేని ఖ్యాతి గడించారు మహావిష్ణువు.